హలో, హ్యాపీ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారు కదండి? మేము చాలా చాలా బాగున్నామండి. నేనండి మీ మల్లేశ్వరం ముచ్చట్లో మల్లేశ్వర్ని. ఏంటని చూస్తున్నారా? న్యూజిలాండ్ వచ్చామండి. అదిగో నేను మా వారు ఇద్దరు, మా హస్బెండ్ కూడా. మేము వచ్చి ఒక 10 days అయిందండి. మా బాబు ఇక్కడ న్యూజిలాండ్లో ఉంటాడు, సాయి వెంకటేష్. ఆక్లాండ్ అండి. చూసారు కదా, సిటీ అంతా చూడడానికి తీసుకొచ్చాడండి. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటేనండి, మౌంట్ ఈడెన్ సమిట్ అనే ఒక ప్లేస్లో ఉన్నామండి. ఆక్లాండ్లో ఇది కూడా చూడతగ్గ ప్రదేశాలు ఇది ఒకటి. కాకపోతే ఇక్కడ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది. వాకింగ్ లాగా అన్నీ మనం ట్రాక్ అంతా ఎక్కొచ్చు. ఇలాగా కొండలాగా ఉంది కదండి, అది ఎక్కడానికి మార్నింగ్ కొంచెం ఎండ టైంలో అలా వస్తే చాలా బాగుంటుంది. ఇది 166 మీటర్లు ఎత్తు ఉంటుందండి. అలాగే 360 degrees సిటీ మొత్తం ఎటు చూసినా కూడా ఆక్లాండ్ మొత్తం కూడా కనపడుతుందండి. ఇది మాత్రం వాకింగ్ వాళ్ళు ఏం చేశారంటే, ఇది కొండ కాదండి, ఇంతకుముందు వాల్కనోలు ఎప్పుడో 15,000 years బ్యాక్ వాల్కనో వచ్చిందనమాట. అది ఇలాగ కొండలాగా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడైతే ఏమీ లేదనుకోండి. కాకపోతే ఏంటంటే ఆ ప్లేస్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా, ఒక వాకింగ్ ట్రాక్ లాగా చక్కగా ఈ ఆక్లాండ్ వాళ్ళు తయారు చేశారు. న్యూజిలాండ్ వాళ్ళు చాలామంది కూడా, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఈ వాకింగ్ చేసుకోవడానికి ఈ ప్లేస్ కంటూ ప్రత్యేకంగా వస్తారు. ఆ విధంగా మనం కూడా చూడడానికి ఎప్పుడైనా రావచ్చు. చూడదగ్గ ప్రదేశాల్లో ఈ సిటీ ఒకటి మాత్రం మెయిన్ అండి. చూశారు కదండి, మొత్తం మనకి ఆ వాకింగ్ ట్రాక్ ఎంత చక్కగా మనకి వేశారో. మనం ఇదంతా 360 degrees ఇలాగే ఉంటుంది మీకు. మనం ఎటు చూసినా కూడా మనకు అలా చక్కగా సిటీ మొత్తం ఇలాగా చక్కగా చూడొచ్చు. మనకు ఆక్లాండ్ మొత్తం అంటే మా బాబు ఉండే ప్లేస్ మొత్తం కూడా మనకి చక్కగా కనపడుతూ ఉంటుందండి. ఎటు చూసినా ఇలా గ్రీనరీ ఉంటుందండి. అసలు కొండలాగే మనకి ఎక్కడ అనిపించదు, ఎక్కడ చిన్న రాయి కూడా కనపడదు. మొత్తం గ్రీనరీ ఉంటుంది కొండ మీద కూడా. మనం హాయిగా కూర్చోటానికి కూడా అక్కడ మంచిగా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పిల్లలతో వచ్చినా మనం కాసేపు నడవలేకపోయినా కూడా రెస్ట్గా అలా కూర్చొని ఉండొచ్చు. మనకు అసలు వెళ్ళబుద్ధి కాదండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వాళ్ళు చలిగా ఉన్నా కూడా ఎక్కుతూ ఉంటారు. వాళ్ళు వాకింగ్ రావాలంటే ఇలాంటి ప్లేస్లు ఎన్నుకొని వస్తూ ఉంటారండి. మనం అంటే కొంచెం ఇండియా నుంచి వెళ్ళాం కాబట్టి ఆ చలికి కొంచెం మనం ఇదవుతాం, కానీ వాళ్ళకి ఎండతో పని లేదు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళుతూ ఉంటారు. ఇదిగోండి చూశారు కదా, ఇట్లా మనం మొత్తం అదిగో మా వారు వెళ్తున్నారు, ఇట్లా అందరూ వస్తూ ఉంటారు. చక్కగా కాసేపు కూర్చొని మొత్తం మనం అంతా తిరిగామనుకోండి, మనకు కూడా హెల్త్ బాగుంటుంది. మంచి ఫ్రెష్ గాలి, ఆక్సిజన్, చూడడానికి కూడా అన్ని ప్లేసులు అవన్నీ మనం అక్కడ చక్కగా నుంచి మనకు కావాల్సిన ఫొటోస్ అన్ని చక్కగా తీసుకోవచ్చు. ప్రశాంతంగా కూర్చోవచ్చు. మంచి వెదర్ కూడా బాగుంటుంది. అక్కడ హెల్తీగా ఉంటాము. మనకి వాకింగ్ కూడా అయిపోతుంది. అందుకే మేము ఇలాగే వాకింగ్ చేసుకుంటూ మేము కూడా అంత కొండ ఎక్కానండి. నేను కూడా ఎక్కలేమో అనుకుంటాం, కానీ మనకి ఎక్కాలనే మాత్రం అనిపిస్తుంది. చక్కగా హ్యాపీగా చూడొచ్చు. ఒక రోజంతా ఏం పట్టదండి. మనం 3-4 hours ఎక్కి చక్కగా 2 hours ఎక్కడం, 2 hours దిగడం, 2 అయిపోతుందండి. ఇలాగా చూశారు కదా ఎక్కడికక్కడ ఉన్నాయి. అదిగో ఆ లోపల కూడా ఎంత డెప్త్గా ఆ కొండలు ఉంటాయండి, చాలా బాగుంటాయి మనకి అలా ఎత్తు పల్లాలుగా. కానీ ఎక్కడ చూసినా కూడా గ్రీనరీగా అనిపిస్తుంది. మనం ఫోటోలు తీసుకోవడానికి కూడా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇలాగే వాకింగ్ ట్రాక్ మొత్తం ఎక్కుతూ ఉంటే మనకి అక్కడక్కడ వాకింగ్ ట్రాక్ ఎలాగంటే నడవటము మధ్యలో మనకి సులువుగా ఉండటానికి మనకి నడక ఇచ్చారండి. మన స్టెప్స్ కూడా ఇచ్చారు. మనం ఎక్కువ అలసిపోము. ఇదిగో చూశారు కదా, కొండరాళ్ళని అలాగా సిట్అవుట్ లాగా చేసేసారు. హాయిగా మనం కూర్చోడానికి కూడా బాగుంటుంది. అలా కాసేపు మనం కూర్చోవచ్చు. వెనకాలంతానేమో క్రాటాన్ మొక్కలండి. స్ప్రింగ్ సీజన్లో అయితే ఫ్లవరింగ్ వస్తుందంట, అక్కడ వాళ్ళు చెప్పారు. మన చెట్లు కూడా చక్కగా ఉన్నాయి.
ఇప్పుడు మీరు చూస్తుందండి ఇదే వాల్కనో. అసలు ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యిందండి. 15,000 సంవత్సరాల క్రితము ఇక్కడ వచ్చిందంట. మళ్ళీ ఇంక ఇప్పుడు ఎక్కడా లేదు, మొత్తం స్లీప్ అయిపోయిందన్నారు. దానికి నిదర్శనం ఏంటంటే మనకు ఆ గ్రీనరీనేనండి. అసలు వాల్కనో అనేది లోపల ఉంటే మనకు ఆ చెట్లు కూడా రావు, అది మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు మేము అదే చూస్తున్నాం, మీకు కూడా అదే చూపిస్తున్నాను. ఇట్లా మేము అలా అంతా చూసుకొని అలాగా ఇంకా బయలుదేరామండి. అన్ని సంవత్సరాల క్రితం వచ్చిన వాల్కనో ఇప్పుడు స్లీప్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమీ డేంజర్ అనేది ఏమీ లేదండి. ఇది ఒక అందమైన ప్రదేశంగా మనం చక్కగా చూడడానికి వెళ్ళి ఎంజాయ్ కూడా మనం చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ నుంచే మనకి స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకా మనం కాదు కదా, మన తాతలు కూడా ఎవరు పుట్టి ఉండరు. ఇదిగో వాక్ చూసారండి ఎంత బాగా కనపడుతుందో, మొత్తం క్లియర్గా మీకు కనపడుతుంది. మేము అదంతా చుట్టూ రౌండ్గా తిరుక్కొని ఇప్పుడు వెళ్ళే దారి వైపు బయలుదేరామండి. కిందకి దిగుతున్నాము. చూసారండి, మోంగోవా అని ఇది ఈ పర్వతం పేరు అనమాట. ఈ వాల్కనో ఉండే ప్లేస్ మొత్తం పేరు ఇదిగో మ్యాప్లో కనపడుతుంది కదండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.